హాస్పిటల్ ఉందండి. గవర్నీళ్ళు రాజశేఖర రెడ్డి గారి టైంలో అది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి విశాఖ మెడికల్ సైన్స్ లాస్ట్ గవర్నమెంట్ ఓపెన్ చేయించారు సార్. అందులో కోవిడ్ టైంలో రాంబాబు అని చెప్పి మా సోదరుడు ఒక ఆయన చనిపోవడం జరిగింది సార్. కోవిడ్ టైంలో ఆయన చనిపోయిన తర్వాత ఎవరు ముట్టుకోకపోతే మాతో పాటు పనిచేస్తున్న కొంతమంది మెయిల్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా ఆయన శవాన్ని కారులో తీసుకెళ్ళి మా సోదరులందరూ కూడా భుజాల మీద మోసుకెళ్ళారు సార్ శవాన్ని. కోవిడ్లో పనిచేస్తున్న కిట్లు వేసుకొని ఆ శవాలను మోసుకెళ్ళారు సార్. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా కిట్లు వేయిస్తే వాళ్ళని అట్లీస్ట్ ఆ డెడ్ బాడీని కూడా ముట్టుకొని ఇవ్వలేదు సార్. కోవిడ్ వచ్చేస్తే వాళ్ళ ఊరు మొత్తం కూడా చచ్చిపోతామని చెప్పి భయంతో తలకోరవి కూడా మేమే పెట్టాం సార్ మా బ్రదర్కి. అంత కష్టపడిన ప్రొఫెషన్ని ఈరోజు ఏ రకంగా డిగ్రేడ్ చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఎవరో కూడా ఏ పార్టీలను కాదు జెండాలు పట్టుకొని తిరగడానికి మాకు టైం లేదు సార్. ఎందుకంటే మా బతుకంత హాస్పిటల్ అన్నీ గడిచిపోతాయి. ఏ యూనియన్ కూడా మేము పరిలేటం సార్. ఎందుకంటే మేము రాలేము పేషెంట్ని వదిలి. మా గోడిని తీసుకెళ్ళి నాదుడే కరువు అయిపోయినాడు సార్. మాకు లేదు, మీరందరూ కూడా మీరు జెండాలు పట్టుకొని తిరిగితే మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే పార్టీల వెనకాల తిరిగితే మీకు న్యాయం జరుగుతుంది, యూనియన్ల వెనకాల మీరు తిరిగితే న్యాయం జరుగుతుంది అంటే మా వాళ్ళు కూడా పేషెంట్ని సర్వీస్ చేయడం మనిషి వచ్చామంటారా సార్? ఇప్పుడు జరుగుతుందంటే అదే సార్. ఇకపోతే నైట్ సెక్యూరిటీ క్రిమినల్ యాక్ట్ అది. నైట్ వాచ్మెన్ లేకుండా ఒక ఫీమేల్ వర్కర్తో వర్క్ చేయించడం 12 గంటలు ఒక క్రిమినల్ యాక్ట్. నైట్ డ్యూటీ వితౌట్ సెక్యూరిటీ ఫిమేల్ చేత డ్యూటీ చేయించడం, 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నోటిఫికేషన్లో ఉంచడం, ఇవన్నీ కూడా ఒక రకమైన చట్టపరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ సార్. ఈ ఎంట్ల మీద మా మీద చెప్తున్నారు. ఒక 10 నిమిషాలు లేట్ అయితే సోకాజ్ నోటీసులు, ఒక అరగంటలు అయితే మెమోలు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మరి ఇన్ని తప్పులు చేస్తే మేమేం చేయాలి? మిమ్మల్ని ఎన్ని నోటీసులు ఇవ్వాలి? ఎన్నిసార్లు కోర్టులకు పోవాలి? అదొక్కసారి మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా మాకు బెదిరింపులే. ఈ రోజుకి కూడా ఇంకా భయపడుతున్నామన్నారు సార్ మా వాళ్ళందరూ కూడా. 12 గంటలు డ్యూటీలు చేయకపోతే ఉద్యోగం తీసేస్తారేమో అని. ఈ రోజుకి మా వాళ్ళు చాలామంది వచ్చారు సార్. పిహెచ్సిలో పనిచేస్తూ ఒకరు ఇక్కడికి వస్తే ఇంకొకరు 12 గంటలు డ్యూటీ చేయాలి. ఇంకా పోతే 24 గంటల డ్యూటీ కూడా. అదే ముందు చెప్తున్నాను కదండి, నర్సింగ్ చదివిన వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు అంటే ముందే మానేసి నచ్చిన కోర్సు జాయిన్ అవుతాం కదా. ఇంక అది ఒకటే ఉండిపోయినట్టుంది మనకి. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి సార్. తర్వాత ఈ బ్రదర్ చనిపోయిన తర్వాత, మా విమ్స్లో రాంబాబు బ్రదర్ చనిపోయిన తర్వాత ఎక్స్రే కోసం చాలా రోజులు కష్టపడ్డాం సార్. అదృష్టం కొలిది అప్పుడున్న సార్లు కొంచెం మంచిదనం వల్ల ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి అయితే డబ్బులు అందేది సార్. వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు మేము ఇంటికి వెళ్ళాము. వాళ్ళు అట్లీస్ట్ ఎంఎస్సీ నర్సింగ్ చదివి నా కొడుకు నాకు లైఫ్ లాంగ్ తోడుంటాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు మాట దేవుడు ఎరిగితే ఒకటే ఏడుపు. ముసలోళ్ళు వాళ్ళిద్దరూ పాపం కట్టుకోవడానికి సరే నీళ్ళు కూడా లేదు, పెంకిటిలు కారిపోతుంది కూడా. అలాంటి టైంలో ఏదో మేము కష్టపడ్డాం, పోరాటం చేస్తారు. వాళ్ళ సార్లు పెద్ద సార్లు అందరూ మంచి ఏదో ఇప్పించారు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చనిపోయిన వాళ్ళకి ఎక్స్రేసర్ కూడా రాలేదు సార్. కోవిడ్ టైంలో రకరకాల కారణాలు చెప్తూ ఉండిపోయినారు. అదే కోవిడ్ టైంలో చాలామంది తెలుసు, చాలా రకాల వీడియోలు జనాలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేశామని చెప్పి చాలా రకాల వీడియోలు హల్చల్ చేశాయండి. నేను కూడా అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఐసీయూలో 90% వర్క్లోడ్ ఉన్న వెంటిలేటర్ కేసు దగ్గర నేను కూడా పనిచేయడం జరిగిందండి. ఆ వర్క్లోడ్లో కొంతమంది మెంటల్ స్టెబిలిటీ లేక కిటికీల నుంచి దూకి, మేడ నుంచి దూకి చనిపోవడం అయితే జరిగేదండి. చాలామంది యూట్యూబ్లో చూసే ఉంటారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అలాగే కిటికీ ఎక్కి దూకైపోతుంటే వితౌట్ గ్లౌస్, కోవిడ్ పీక్స్ ఉన్న టైంలో వితౌట్ గ్లౌస్ ఒక 4 స్టాఫ్ నర్సులు కాళ్ళు చేతులు పట్టుకొని కిందకి లాక్కొచ్చిన దారుణం మనం చూసాం ఆల్రెడీ, ప్రతి ఒక్కరికి తెలుసు. అదే పాయింట్లో నేను ఉన్నాను సార్. ఆ రోజు నేను అడిగాను, అమ్మా వితౌట్ గ్లౌస్ మీరు పేషెంట్ ముట్టుకుంటున్నారు, ఒక డబుల్ పే గ్లవ్ వేసుకోవాల్సింది కదంటే, పోతే పోయిందిలే నా వేదవ ప్రాణం, పోతే ఏముంది, ఇంతమంది పేషెంట్లకి నేను సర్వీస్ ఇచ్చిన తర్వాత నేను చచ్చిపోతే ఏముందని చెప్పి ఆ చెల్లెని మాట ఈరోజు నాకు ఇంకా గుర్తుంది. అందువల్ల ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను నించొని మీ అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకెళ్దాం అని చెప్పి తీసుకొస్తున్నానండి. అలాగా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు కూడా ఆ రోజు సర్వీస్ ఇచ్చిన సర్వీసు గవర్నమెంట్ గుర్తించింది. సీసీ కెమెరాలు మానిటరింగ్ పెట్టారు. ఏమైపోయారు ఆ రోజు మీరంతా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
అలాంటి వాళ్ళకి మేము అడుగుతున్నాం సార్, ఈ రోజు కూడా మేము జబ్బులు బారిన పడి ఏమైనా అయితే మా ఫ్యామిలీస్కి ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా అని మేము అడుగుతున్నాం. మేము అడిగిన కోరికలన్నీ కూడా న్యాయమైనవి సార్. మీరు ఇవ్వాల్సినవి, మీరు అడగక ముందే మీరు భరోసా కల్పించవలసినవి. ఇంత సర్వీస్ మాత్రం చేయించుకొని 15 సంవత్సరాల నుంచి పాపం వయసులు కూడా అయిపోయి రకరకాల జబ్బులు, క్యాన్సర్, ఒకరు కన్నుపోయి, ఒకరు ఒక యాక్సిడెంట్ అయిపోయి కాలుపోయి, ఒకడు ఆల్రెడీ వీడియోలు మాకు పంపించారు సార్, చాలా ఆల్రెడీ చూశారు. ఒకటే ఏడుపులు అందరికీ కూడా. మరి మీకు రావా సార్ కన్నీళ్ళు? మీకు లేదా మనసు అనేది లేదా మీకు? పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తూ ఉంటారండి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకొని డబ్బులు ఇస్తూ ఉంటారని చెప్పేసి మమ్మల్ని కూడా దయచేసి ఆదుకోండి సార్. మీరు ఇస్తున్న అనాథల్లో మమ్మల్ని కూడా చేర్చుకోండి. మాకు ఏదైనా కష్టం వస్తే మీ వైపు నుంచి మాకు స్పాన్సర్ చేయండి సార్. మేము అనాథలమే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అనాథలే. ఈ రోజుకి అనాథలా చూస్తున్నారు. మీ అనాథలో మమ్మల్ని కూడా చేర్చండి. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ప్రపంచంలో నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్ద పేరు ఉంది సార్. మేము ఇప్పటికీ అదే నమ్ముతాం. అలాంటి మీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇంత పెద్ద మిస్టేక్లు జరుగుతున్నాయి సార్. దయచేసి మీరు ఒక్కసారి చూడండి, మా బతుకులు చూడండి, మా బాధలు చూడండి, మేము చేస్తున్న కష్టం చూడండి, ఒక్కసారి మా వైపు తొంగి చూడండి సార్ అని చెప్తున్నాం సార్. ఇంకా లోకేష్ సార్ విషయానికి వస్తే, సారు దగ్గరికి వెళ్ళిన ప్రతి